బాల్మియా సిమెంట్ పై దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డి నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. సుప్రీం ఆదేశాలకు విరుద్దంగా సీబీఐ 5వ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. 7 అంశాలపై దర్యాప్తు చేసి ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపిన విషయాన్ని మెమోలో గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం ఒకే అంశంపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని సాయిరెడ్డి వివరించారు. దీన్నే ఫైనల్ ఛార్జ్షీట్ గా పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. ఛార్జ్షీట్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సీబీఐ పాటించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 5న తన బెయిల్ పిటిషన్పై సీబీఐ వాదనలను వినిపించిందని, ఆ సమయంలో సీబీఐ తరపున పరాశరన్ సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని అండర్టేకింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ఒకే అంశంపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న విధంగా 7 అంశాలపై దర్యాప్తు పూర్తి చేసి ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా సీబీఐ వ్యవహరించలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న విధంగా సీబీఐ నడుచుకునేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది. దీనిపై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెమోలోని ముఖ్యాంశాలేంటి? सीबीआई తీరుపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ सीबीआई ప్రత్యేక కోర్టులో మెమోను దాఖలు చేశారు. सीबीआई సుప్రీంకోర్టుకు చెప్పిన విధంగా నడుచుకోవట్లేదని, సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న విధంగా కూడా सीबीआई వివరించట్లేదని చెప్పేసి ఆ మెమోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 7 అంశాలపైన సాధ్యమైనంత త్వరలో దర్యాప్తును పూర్తి చేసి ఫైనల్ ఛార్జ్షీట్ లో దాఖలు చేస్తామని सीबीआई తరఫు న్యాయవాది గతంలో సుప్రీంకోర్టుకు చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ सीबीआई సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు నడుచుకోవడం లేదు, ఆ విధంగా వ్యవహరించడం లేదని, ఆ ఒకే దర్యాప్తు పూర్తి చేసి ఆ ఛార్జ్షీట్ దాఖలు చేస్తామన్న सीबीआई ఒక ఛార్జ్షీట్ మాత్రమే ఇప్పటి వరకు దీంట్లో ఒకే అంశంపైన దర్యాప్తు పూర్తి చేసి దాఖలు చేసిందని, సుప్రీంకోర్టు తీర్పులకు అనుకూలంగా सीबीआई నడుచుకునే విధంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మెమోలో పేర్కొనడం జరిగింది. దీని తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి రాజేష్? అంటే దీనిపైన మాత్రం ఇప్పుడంటే ఇది మొక్కలు ఫైల్ చేసిన సందర్భంలో सीबीआई ప్రత్యేక న్యాయమూర్తి దుర్గప్రసాద్ జగన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. దీనిపైన మీరు ఒకవేళ सीबीआई సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించడం లేదనుకున్నప్పుడు సుప్రీంకోర్టులోనే మీరు కోర్టు ధిక్కార నేరం కింద పిటిషన్ దాఖలు చేయవచ్చు కదా అని చెప్పేసి జగన్ తరఫు న్యాయవాదికి సూచించడం జరిగింది. అయితే మేము ఆ విధంగా మెమో పిటిషన్ దాఖలు చేస్తాం. కానీ सीबीआई సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందో ఆ విషయాన్ని ఇక్కడ కోర్టుకు దృష్టికి తీసుకురావాల్సిన మా బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఇక్కడ మేము ఈ మెమోను దాఖలు చేశామని చెప్పేసి అశోక్ రెడ్డి బదిలిచ్చారు. అనంతరం ఆ सीबीआई కూడా దీనిపైన సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించడం జరిగింది. మేము ఎక్కడ కూడా सीबीआई అంటే సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వలేదని, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఈ విషయాలు లేదని, ఓన్లీ మేము వాదనల సందర్భంగా మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి దాన్ని తీర్పుగా దాన్ని తీర్పులో పేర్కొన్న విధంగా పరిగణించమని చెప్పేసి सीबीआई వాదనలు వినిపించింది. అయితే దీనిపైన కోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ డీటెయిల్స్.